హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ప్రభుత్వ కేంద్ర ఉద్యోగాలండి. దీనికి వచ్చేసరికి నెలకు 30,000 వరకు శాలరీ అనమాట. ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ ఏమీ లేవన్నమాట. జస్ట్ అప్లై చేసుకుంటే మనకి జాబ్ వస్తుంది అనమాట. సో అదేనండి, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీపీ నుంచి జీడీఎస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు కదా. సో దానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ, అప్లికేషన్ ఫీజు, ఏజ్ లిమిట్, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను. ముందుగా ఈ పోస్ట్ నేమ్ చూసుకుంటే జీడీఎస్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఇందులో వేకెన్సీస్ మొత్తం కూడా 348 ఉన్నాయి అనమాట. సో ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి మొన్ననే October 9 అయితే అప్లికేషన్ ప్రారంభం అయింది. ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ దరఖాస్తు చివరి తేదీ చూసుకుంటే October 29 వరకు కూడా టైం ఉందన్నమాట. సో ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాలి. ఆ ఫీజు ఎంతో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ ఈ పోస్ట్ యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే 20 to 35 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. సో అది కూడా August 1, 2025 నాటికి మనకి 20 నుంచి 35 సంవత్సరాలు వచ్చి ఉండాలన్నమాట. అలాగే ఏజ్ రిలేజేషన్ కూడా ఉందన్నమాట. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఏదైనా డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎంపిక విధానం ఈ ఐపీపీ జీడీఎస్ ఎగ్జిక్యూటివ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. కేవలం మీకు వచ్చిన మార్క్స్ అంటే గ్రాడ్యుయేషన్లో వచ్చిన పర్సంటేజ్ని బట్టి మనకి జాబ్ అయితే వస్తుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ జీడీఎస్ ఎగ్జిక్యూటివ్ శాలరీ వచ్చేసరికి నెలకి 30,000 అనమాట. సో ఇలాంటి ఛాన్స్ అయితే మళ్ళీ రాదు. జస్ట్ అప్లై చేసుకుంటే మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దరఖాస్తు ఫీజు, ఈ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750 రూపీస్ అనమాట. సో రిమైనింగ్ కేటగిరీస్ అండ్ ఫీమేల్స్కి 150 రూపీస్ అయితే చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి నెట్ బ్యాంకింగ్ ద్వారా లేకపోతే మీకున్న ఫోన్పే, గూగుల్ పే దేని ద్వారా అయినా కానీ ఈ October 29 లోపు చెల్లించాలన్నమాట. ఈ దరఖాస్తు విధానం అంటే అప్లికేషన్ ప్రాసెస్ అన్నది మనం మొబైల్లోనే చేసుకోవచ్చు అప్లికేషను. సో అది ఎలాగో కూడా నేను చెప్తాను. ముందుగా ఈ అప్లికేషన్ ఫీజు, సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ చూసారు కదా. ఇంకా పోస్టింగ్ ప్రదేశం, సో ఇది మనం ఎక్కడి నుంచి అయితే అప్లై చేసుకుంటున్నామో అభ్యర్థి నివాస రాష్ట్రం ఆధారంగా స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీ యొక్క ప్రదేశం మీ దగ్గరలోనే ఈ జాబ్ అయితే ఉంటుందన్నమాట. సో ముందుగా ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, అలాగే ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా తెలుసుకుని తర్వాత అప్లికేషన్ ఫామ్ అన్నది స్టార్ట్ చేయాలన్నమాట. ఈ అప్లికేషన్ అన్నది మనకి గూగుల్లో అంటే మన ఫోన్ ద్వారానే వస్తుంది. ఆ లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఆ లింక్ వచ్చేసరికి www.ipbonline.com అనమాట. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఒకసారి వినేవాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. సో ఇందులో కూడా మొత్తం ఎక్కువగానే పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం కూడా 348 పోస్టులు అయితే ఉంది. సో ఇది కేవలం మెరిట్ లిస్ట్ ద్వారా అయితే మనకి ఉద్యోగం అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ ఏమీ లేవు. జస్ట్ మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అంతే. అండ్ ఇది వచ్చేసరికి మొన్ననే స్టార్ట్ అయింది October 9. మనకి ఈ మంత్ లాస్ట్ వరకు కూడా టైం ఉంది. ఇంకా చూసుకుంటే ఈ అప్లికేషన్ ఎలా ఫామ్ ఫిల్ చేయాలో చూస్తే, సో ముందుగా నేను చెప్పిన లింక్ ఉంది కదండి, వెబ్సైట్ లింక్లోకి వెళ్ళిన తర్వాత సో కొత్తగా ఒక పేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. కొత్త వినియోగదారులు అయితే అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళైతే మీ మొబైల్ నంబర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది అనమాట. దానికి క్లిక్ హియర్ అంటే వెంటనే కూడా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో అంటే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీపీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడికి మీరు లాగిన్ అయిన పాస్వర్డ్ అయితే పంపిస్తుంది అనమాట. ఆ పాస్వర్డ్ ద్వారా రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అవ్వాలన్నమాట. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న పోస్ట్ని అయితే ఎంచుకోవాలి. సో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అండ్ అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అంటే సో మీ సర్టిఫికేట్స్, మీ సిగ్నేచర్, అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నీ స్కాన్ తీసి అప్లోడ్ చేసి అలాగే ఫీజు కూడా చెల్లించాలి. మీరు అప్లికేషన్ అన్నది మొబైల్లో చేస్తున్నట్టుగా అయితే మీకు ముందుగా చూసారు కదా ల్యాండ్స్కేప్ అని వస్తుంది, అంటే మొబైల్ అన్నది రొటేట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఈజీగా అయితే ఈ పోస్టల్ ఆఫీస్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ October 29 లోపు ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. జస్ట్ అప్లై చేసుకోవడమే కదా. ఇదండి ఈ పోస్టల్ జాబ్ ఇన్ఫర్మేషన్. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ఆ లోపు మన ఛానల్ని ఫాలో అవుతుండండి.
అండ్ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.